ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి, స్తుతించడానికి రాత్రంతా కాపాడి నాయన మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు దయచేసినందుకు స్తోత్రాలు. నాయన ఈ దినమంతటి కొరకై కావలసిన మీ మాటలను మీరే మాకు ప్రసాదించమని, మరి ఎవరి అక్రత కలిగి ఉన్నారు నాయన, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు, మరి ఎవరి శ్రమల్లో ఉన్నారు, అందరి యొక్క అక్కరత ఎరిగిన దేవుడు, అందరి హృదయములను ఎరిగిన దేవుడు కనుక మీరే మీ వాక్యం చేత మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును. నిత్యము నేను నిన్ను సేవింపన్, నిత్యము నేను నిన్ను సేవింపన్. నా జీవితము నీకర్పించుటకు, నా జీవితము నీకర్పించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, బలమైన స్వరమును వినిపించు ప్రభువా, బలమైన స్వరమును. నా బలహీనతలో బలపడుటకు, నా బలహీనతలో బలపడుటకు బలముతోని కార్యము చేయుటకు, బలముతోని కార్యము చేయుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును. కృంగిన వేళ లేవనెత్తబడుటకు, కృంగిన వేళ లేవనెత్తబడుటకు నీ సాక్షిగా నేను జీవించుటకు, నీ సాక్షిగా నేను జీవించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. ఈ ఉదయ కాలము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని యొక్క వాగ్దానము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించుదును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదును.
దేవుడు తన ప్రజలైన వారు తన మాట విని తన ఆజ్ఞలు అనుసరించి ఆయన చెప్పింది చేసినప్పుడు ఏ విధంగా దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు, మనలను ఈ భూమి మీద హెచ్చించే దేవుడు. కాబట్టి తలగా ఉంచే దేవుడు. దేవుడు మనలను హెచ్చించాలంటే మనము ఏం చేయాలి అని మనము ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనంలో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థ అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించెను. దానియేలుని దేవుడు ఆ బబులోను దేశములో అందరికంటే ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే దానియేలు సమస్త జనము ఎదుట దేవునిని గణపరిచాడు. దేవుని గురించి సిగ్గుపడలేదు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ మరి దేవుని కోసమే జీవించాడు. సమస్త జనుల ఎదుట దేవుని కొరకే నిలబడ్డాడు. అందుకనే దేవుడు ఆయనను ఏ జనం మధ్య తాను సాక్షిగా ఉన్నాడో ఆ జనం మధ్య దేవుడు దానియేలుని హెచ్చించాడు. కాబట్టి మనం కూడా ఏ జనం మధ్య ఉంటున్నామో ఆ జనం మధ్య దేవుణ్ణి హెచ్చించాలి. దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనం జీవించాలి. దేవుని కొరకే జీవించాలి. దేవుని విషయంలో సిగ్గుపడకూడదు. కాబట్టి మనము ఉన్న జనము మధ్య దేవుణ్ణి ఘనపరిచే వారికి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనలను హెచ్చించాలి అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మనము జనములలో మనము తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించేవాడు. కాబట్టి జనముల మధ్య మనమేమి కలిగి ఉన్నా దాన్ని బట్టి హెచ్చించుకోకుండా దేవుడు ఏ విధంగా మన కొరకే తగ్గించుకొని దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. ఆయన తగ్గించుకొని మన శిక్షణ ఆయన పొందుతూ వచ్చాడు. మనము కూడా తగ్గించుకునే వారికి ఉండాలి. మూడవదిగా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడేవారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. పరదేశులుగా పరవాసులుగా మనం జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు ఆ దేశం వాళ్ళది కాదు, ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని హెచ్చించాడు. కాబట్టి అలాగే మనము కూడా ఈ లోకంలో పరదేశులమై ఉన్నామని గుర్తించాలి. ఈ లోకం మంద కాదు, ఈ దేశం మంద కాదు, ఈ ఊరు మంద కాదు. మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. కాబట్టి మన పౌరత్వము పరలోకమందున్నది. కాబట్టి ఇది మనకి పరదేశిగా జీవించాలి. ఈ ఊర్లో స్థిరముగా ఉంటామని, ఈ లోకంలో స్థిరంగా ఉంటామని అనుకోవద్దు. ఈ లోకంలో ఏది కూడా నీకు స్థిరం కాదు. నీకు ఎన్నున్నా
నీకు స్థిరము కాదు, నువ్వు పరదేశివే. కాబట్టి పరదేశం వెళ్ళిన ఎలా ఉంటారు? ఆ పరదేశంలో ఇది పరదేశి, నాకు ఇది కొద్ది కాలం ఉంటాను, తర్వాత నా దేశానికి వెళ్ళిపోవాలి అని వారు మరి ఏ దేశం నుంచి వెళ్ళారు ఆ దేశాన్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే మనం కూడా పరలోకం నుంచి వచ్చాం, మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి, ఆ దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది మనకి నికరం కాదు. అందుకొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనము పరలోకంలో ఉండాలని మన పాప పరిహారం కోసమై రక్తమంతా చిందించారు. మన శిక్షను ఆయన పొందారు. మనకి పాపం శిక్ష లేకుండా ఆయనే భరించాడు. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు దేవుని బిడ్డగా చేయబడతావు. కాబట్టి ఆయన నిన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు, హెచ్చించే దేవుడు. కాబట్టి మనం దేవుని చేత హెచ్చించబడాలి అంటే మరి మనం ఏ విధంగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా అందరి ఎదుట మనము హెచ్చించాలి. రెండవదిగా అందరి ఎదుట తగ్గించుకోవాలి. మూడవదిగా మనము పరవాసులము, పరదేశులమని గుర్తించాలి. ఈ లోకం మంద కాదని గుర్తించి పరిశుద్ధ పట్టణం కొరకే సిద్ధపడాలి. ఆ విధంగా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, నువ్వు అధికముగా మమ్మలను హెచ్చించే దేవుడు. కాబట్టి మీరు మమ్మల్ని హెచ్చించాలంటే మేమేమి చేయాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు ఆశించిన రీతిలో మేము ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని ఆ దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యములో ఉన్నవారు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయా సమస్యల్లో ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, తండ్రి హాస్పిటల్లో ఉన్నవారు అందరినీ స్వస్థపరచండి. మరి దినమందు తోడుగా ఉండండి. వారి పనుల్లో మీరు సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.